భూమిని వదిలి చంద్రుని దాటి తోకచుక్కలు గ్రహ సకలాలను చూస్తూ అంతరిక్ష యానం చేసిన శుభాంశు శుక్లా జీవితం ఓ అద్భుతం, అద్వితీయం. 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాంశు భారత కీర్తి పతాకను ఎగరేసి క్షేమంగా తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరగని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో శుభాంశుతో పాటు వెళ్లిన మిగిలిన ముగ్గురు జూలై 15 మంగళవారం భారత సమయం ప్రకారం మధ్యాహ్నం 3:01 కాలిఫోర్నియా సముద్ర తీరంలో క్షేమంగా దిగారు. వీరిని 7 రోజుల పాటు క్వారంటైన్ కు తరలించారు. వీరంతా గత 18 రోజులుగా అంతరిక్షంలో భారరహిత స్థితిలో గడిపినందుకు భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు నాసా రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండనున్నారు. గత 18 రోజులు అంతరిక్ష యాత్రలో శుభాంశు టీం 60 ప్రయోగాలు జరిపింది. అయితే ఫుట్బాల్ ఆటనే కెరియర్గా మార్చుకోవాలనుకున్న శుభాంశు వ్యోమగామిగా మారిన తీరుపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. శుభాంశు శుక్లా అక్టోబర్ 10, 1985 లక్నోలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసిన శుభాంశు ఆ విమానాల శబ్దం విని పైలట్ అయితే బాగుంటుందని అనుకున్నాడు. దీంతో ఇంటర్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకున్నా అతని ఎంపిక కాలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ 2006లో మరోసారి పరీక్ష రాసి పాస్ అయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాడు. అనంతరం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ డిగ్రీ తీసుకున్నాడు. MiG-29, డోర్నియర్ 228 వంటి అధునాతన ఫైటర్ జెట్లను నడిపిన అనుభవం ఉండటంతో 2019లో ఇస్రో ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంకు ఎంపికయ్యాడు. వ్యోమగామి శిక్షణకు ఎంపికైన 4 అభ్యర్థుల్లో అతను కూడా ఒకరు. లక్నో సిటీ మాంటిస్సోరీ స్కూల్లో చదివే రోజుల్లో శుభాంశు కేవలం ఆర్డినరీ స్టూడెంట్ గానే ఉండేవారని అక్కడి టీచర్లు గుర్తు చేసుకుంటున్నారు. పెద్దగా చదివినట్లు కనిపించకపోయినా మార్కులు మాత్రం బాగానే వచ్చేవని, ఇది తమకు ఆశ్చర్యంగా ఉందని వారు తెలిపారు. శుభాంశు చదువు కంటే ఫుట్బాల్ కోసమే టైం కేటాయించేవాడని, అప్పుడప్పుడు క్రికెట్ కూడా ఆడేవారని గుర్తు చేసుకున్నారు. శుభాంశు NDA పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు తాము కూడా అతన్ని నిరుత్సాహపరిచామని, కానీ అతడు మాత్రం తాను పైలట్ అవుతాననే విశ్వాసం కనబరిచాడని వారు చెప్పుకొచ్చారు.